హే గైస్, ఎలా ఉన్నారు? అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమందికి డిప్రెషన్ కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటున్నారు? 1 కోటి మందికా? 10 కోట్ల మందిగా? కాదు, 100 కోట్ల మందికి. 1 బిలియన్ పీపుల్ డిప్రెషన్ ఇంకా మెంటల్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. బేసిక్ ఏంటంటే ఆ సాల్వ్ చేయటం కూడా చాలా సింపుల్గా స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఏదేదో చేయాలని చెప్పి కాంప్లికేటెడ్గా ఏదేదో చేస్తున్నారు. సో ఈ వీడియో ఏంటంటే సింపుల్గా డైరెక్ట్గా మన మెంటల్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి 8 టిప్స్ చెప్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ వేరే వాళ్ళు చెప్పుకుంటే మమ్మల్ని ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా, లేకపోతే మనం జడ్జ్ చేస్తారని చెప్పి ఏంటంటే వాళ్ళే ఉంచేసుకొని అసలు ఏం చేయకుండా అలా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఈ వీడియో మాత్రం మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతున్నారని తెలిస్తే మాత్రం షేర్ చేయండి. చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా డైరెక్ట్ టూల్స్ వస్తాయి. సో ఫస్ట్ టిప్ ఏంటంటే ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఆపాలి. 1986లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ మామూలుగా కన్జ్యూమ్ చేసేవాళ్ళం తెలుసా? 2.5 పేజెస్ ఆఫ్ న్యూస్ పేపర్లో ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో అంత ఇన్ఫర్మేషన్ మనం కన్జ్యూమ్ చేసేవాళ్ళం రోజుకి. కానీ 2007లో ఏమైంది? అది 174 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయింది ప్రతి రోజుకి. అంటే 174 పేజెస్ ఆఫ్ న్యూస్ పేపర్లో ఉన్న ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో అంత సమానం మనము అబ్జర్వ్ చేసుకుంటాం, రోజు కన్జ్యూమ్ చేసుకునేవాళ్ళం 2007లో. కానీ ఇక్కడ ఒక షాకింగ్ చెప్పిన, 2008లోనే స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. సో ఊహించుకోండి, 2007లోనే ఇంత ఇన్ఫర్మేషన్ మనం కన్జ్యూమ్ చేస్తుంటే 2008 తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కదా, ఇంకా ఎంత రేంజ్ కన్జంప్షన్ చేస్తున్నాము, ఎంత రేంజ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. అయితే కొంతమంది అడగచ్చు, దాంట్లో తప్పేముంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మంచిదంటే? సరే, ఒక ఫుడ్ చాలా మంచిది, అది ఎక్కువ తీసుకుంటే మరి మంచిదా? కాదు కదా, అది కరెక్ట్ కాదు. ఎంతైనా మరీ టూ మచ్ తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది కాదు. అట్లానే ఏంటంటే ఫుడ్ ఒకటే కాదు, ఇన్ఫర్మేషన్ కూడా టూ మచ్ తీసుకోవడం వల్ల ఏంటంటే బ్రెయిన్ అలసిపోతుంది, అట్లా మెంటల్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇప్పుడు మామూలుగా ఏంటి, మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా సూపర్ ఇన్ఫర్మేషన్ అవి ఉండకపోవచ్చు కదా, దాంట్లో కూడా జంక్ అలా ఉంటుంది. ఫుడ్లో జంక్ ఫుడ్ ఎలా ఉంటుందో ఇన్ఫర్మేషన్లో కూడా జంక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ మధ్యన అందరూ ఇన్ఫర్మేషన్ టూ మచ్ తీసుకోవడం వల్ల ఏంటంటే అసలు మైండ్లో ఒక రేంజ్లో ఎక్కిచ్చేసుకొని స్పేస్ అసలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఊహించుకోండి, ఒక 1000s of years బ్యాక్ మనుషులు పోల్చుకున్నా, లేకపోతే 100 ఏళ్ళ మనుషులు పోల్చుకున్నా, వాళ్ళు ఒక లైఫ్ టైంలో వాళ్ళ జీవితం మొత్తంలో కన్జ్యూమ్ చేసే ఇన్ఫర్మేషన్ మనం జస్ట్ ఒక వారంలోనే కన్జ్యూమ్ చేస్తున్నాం, మీకు తెలుసా? సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే 2013లో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ వాళ్ళు ఒక స్టడీ చేశారు. వాళ్ళ స్టడీ ప్రకారం గమనించింది ఏంటంటే ఎవరైతే ఎక్కువ టైం ఫేస్బుక్ మీద స్పెండ్ చేశారో, ఇది 2013 కదా, అప్పుడు ఫేస్బుక్ అయ్యి కొంచెం ఎక్కువ ఫేమస్, ఎక్కువ టైం స్పెండ్ చేశారో వాళ్ళకి లైఫ్ మీద సాటిస్ఫాక్షన్ చాలా తగ్గిపోయిందంట. సో చూసారు ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఏముందని చెప్పి గంటలు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ఫస్ట్ చిన్నపిల్లలకి ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకి డిప్రెషన్ అలాంటి దానికి ఎక్కువ ఛాన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మామూలుగా ఫోన్కి బ్యాటరీ అయిపోయింది అనుకోండి, బ్యాటరీ పెట్టుకుంటాం కదా, కానీ మనం ఏంటంటే మన మెంటల్ ఎనర్జీ బ్యాటరీ అయిపోతున్నా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కిచ్చి ఏంటంటే డ్రైన్ అయిపోతుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనము ఏదో ఒక అనవసరమైన యాప్ వాడుతూ ఉంటాం. ఆ యాప్ మీద మామూలుగా 20-30 minutes అలా స్పెండ్ చేస్తాం అనుకోండి, ఏముంది కొంతసేపు అనుకుంటాం కదా, కానీ మన లైఫ్ టైంలో పోల్చుకుంటే మొత్తం 2 సంవత్సరాలతో సమానం. ఊహించుకోండి, మీకు ఒక 2 years కంప్లీట్ ఫ్రీ టైం వచ్చింది, ఏమైనా చేయొచ్చు అంటే ఏమేమి చేయొచ్చు, ఒక రేంజ్లో చేయొచ్చు కదా. అట్లా ఏంటంటే రోజు ఏదో ఒక యాప్ మీద అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ యాప్స్ గురించి అనట్లేదు, అనవసరంగా టైం వేస్ట్ చేస్తాం కదా, యాప్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. 2 years మీరు వెనక్కి తెచ్చుకోండి. సో సెకండ్ మెంటల్ హెల్త్ టిప్ ఏంటంటే, ఇంకొంచెం స్పెసిఫిక్గా వెళ్తాము, న్యూస్ని ఎక్కువ చూడద్దు. ఎస్, న్యూస్ చాలా ఇంపార్టెంట్, రోజు వరల్డ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్, కానీ ఎంతవరకు ఇంపార్టెంట్? కంటిన్యూగా చాలామంది చూస్తూ ఉంటారు, కంటిన్యూగా టీవీకి అతుక్కుపోయి న్యూస్ చూసి కంటిన్యూగా చేస్తూ ఉంటారు, కానీ దానివల్ల ఎంత నెగిటివ్స్ ఉన్నాయో తెలుసా? దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. PNAS జర్నల్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ థింగ్ చెప్పారు. ఏంటంటే 2013లో బాస్టన్ బాంబింగ్స్ అని చెప్పి ఒకటి జరిగింది. ఏంటంటే అక్కడ బాంబు పేలింది. అయితే ఏంటి, దానిని టీవీలో కంటిన్యూగా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే, ఎవరైతే 6 గంటల కన్నా ఎక్కువ దాని గురించి చూసారో, డైరెక్ట్గా మామూలుగా బాంబ్ ఫేస్ చేసిన, అంటే ఆ సిచ్యువేషన్ నుండి డైరెక్ట్గా ఫేస్ చేసిన వాళ్ళకన్నా జస్ట్ టీవీలో చూసిన వాళ్ళకి ఇంకా ట్రామా క్రియేట్ అయిందంట, PTSD సిండ్రోమ్స్ ఎక్కువైనాయి అంట. మీకు అర్థమవుతుందా? సో అయితే చాలా సిచ్యువేషన్స్ వరల్డ్లో జరుగుతూ ఉన్నాయి, కంట్రీలో జరుగుతూ ఉంటాయి, దాని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఒక బాధ్యత కలిగిన ఒక సిటిజన్ లాగా అన్ని తెలుసుకోవాలనుకోవడంలో తప్పలేదు, కానీ ఎంతవరకు తెలుసుకోవాలి? మన మెంటల్ హెల్త్ డ్యామేజ్ అయిపోయే వరకు కాదు కదా. ఇప్పుడు నుంచి ఒక కంట్రీ స్ట్రాంగ్ ఎలా అవుతుంది? వాళ్ళ సిటిజన్స్ ప్రకారం కదా. మనం మెంటల్ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని అవన్నీ చేసుకుంటే కంట్రీ స్ట్రాంగ్ ఉంటుందా? లేదు కదా. సో నేనేం చెప్తున్నానంటే, న్యూస్ తెలుసుకోండి, వారానికి ఒకసారి మొత్తం కవరప్ చేసుకోవచ్చు, అలా కాకపోతే రోజుకి కొంచెం ఇంత టైం నేను న్యూస్ చూస్తానని చెప్పి తెలుసుకోవడంలో తప్పలేదు. కంటిన్యూగా నెగిటివ్ న్యూస్ కానీ అలాంటివి చూస్తే ఏంటంటే బ్రెయిన్ టెన్షన్ పడిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి ఏంటంటే చాలా పవర్ఫుల్, జాగ్రత్తగా వినండి. ఏంటంటే
మీరు కాదు ఇష్యూ, మీలో ఇష్యూ లేదు, మీరు నెగిటివ్ కాదు, మీరు హ్యూమన్ బీయింగ్గా పుట్టినందుకు కొన్ని బేసిక్గా అందరూ అనుభవించేవి మన బాడీకి కూడా మన మైండ్కి కూడా ఉంటాయి. మీకు ఒక్కటే నెగిటివ్ థాట్స్ రావట్లేదు, మీ ఒక్కరికే ఏమైనా మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నాకు ఒక్కడికి ఎందుకు జరుగుతుంది, నాకు ఒక్కదే ఎందుకు అలా అవుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక పార్ట్ ఆఫ్ కామన్ హ్యూమానిటీ. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంది ఏంటంటే నాకెందుకు జరుగుతుంది, నాకెందుకు నెగిటివ్ థాట్స్ వస్తుంది, ఏదో ఆలోచించి నెగిటివ్ ఉందా, నాకేమైనా ప్రాబ్లం అయిందా అలా అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. ఇక్కడ చాలా మంది తెలియదు ఏంటంటే ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మన బ్రెయిన్కి నెగిటివిటీ బయాస్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంచుకుని అడవిలో వెళ్తా ఉన్నారు, ఏమైనా శబ్దం వచ్చింది అనుకోండి, మీరు టెన్షన్ పడాలి, ఏమైనా పులా సంథింగ్ అని చెప్పి టెన్షన్ పడి జాగ్రత్త పడితే మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, టెక్నాలజీ పెరిగిపోయి అంత సేఫ్టీలోకి వచ్చేటప్పటికి మనకి ప్రాబ్లమ్స్ పోయినాయి, కానీ ఇంకా బ్రెయిన్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే లక్షల సంవత్సరాల నుంచి మనము అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అడవిలో, తర్వాత ట్రైబ్లో. కానీ ఇప్పుడు ఏమైంది, సడన్గా ఏమైంది, టెక్నాలజీ మంచిగా అయిపోయి అంతా మంచిగా ఉండేటప్పటికి ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి అంత లేవు కదా. సో అందుకని ఏంటంటే ప్రతి చిన్నదాన్ని ఎక్కువగా ఊహించేసుకుంటుంది. ఇప్పుడు ఊహించుకోండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రావాలి ఇంటికి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి రావాలి, కానీ టైం అవుతుంది ఇంకా రాలేదు. అప్పుడు బ్రెయిన్లో ఏమొస్తుంది, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే నేను ఏమన్నా సంథింగ్ అలా థాట్స్ వస్తూ ఉంటాయి కదా. అవన్నీ ఏంటంటే బ్రెయిన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కానీ మీరు నెగిటివ్ కాదు. అసలు కామన్ హ్యూమానిటీ అనేది ఒక పెద్ద వర్డ్. ఏంటంటే హ్యూమానిటీ అందరికీ జనరల్గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టోనీ రాబిన్స్ అని ఒక ఫేమస్ మోటివేషన్ స్పీకర్ ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన సెమినార్స్లో ఏం చేస్తారు, ఒక మనిషిని లేపుతారు, లేపిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ చెప్పండి అంటే నాకు ఇలా ఉందని సంథింగ్ చెప్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తారు, చాలామంది వందలాది మంది ఉంటారు కదా చుట్టుపక్కల, వాళ్ళకి చెప్తారు ఏంటంటే ఇదే సేమ్ ప్రాబ్లం మీలో ఎంతమందికి ఉందంటే ప్రతి ఒక్కరు చేతుతారు. సో ఇక్కడ ఏంటంటే మీకొక్కటే ఆ ప్రాబ్లం కాదు, సో మీకేదో ఫాల్ట్ ఉంది, మీలో మైండ్ ఏదో అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ అని అర్థం చేసుకుంటే ఫస్ట్ మనకు రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత మనం యాక్షన్ తీసుకొని మనం బాగా చేసుకోవచ్చు. తర్వాత టిప్ కూడా చాలా పవర్ఫుల్. ఏంటంటే మన బాడీకి మైండ్కి చాలా కనెక్షన్ ఉంటుంది. మన బాడీని సరిగ్గా చూసుకోకపోతే మైండ్ కూడా సరిగ్గా ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదేంటి ఫోన్, కానీ అందరూ ఇలా వాడుతున్నారు, లేదు ఎలా వాడుతున్నారు, ఇలా వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల ఏమవుతుంది, ఇలా వంగిపోతారు. వంగిపోవటం వల్ల ఏమవుతుందంటే ఇలా వంగిపోయి వాడటం వల్ల మన బాడీ ఏమవుతుంది, మనకి కాన్ఫిడెన్స్ పోగొట్టేస్తుందంట. కాన్ఫిడెన్స్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, మెంటల్ హెల్త్ కూడా సరిగ్గా ఉండదు. అందరూ నేను కరెక్ట్ కాదు, నేను సరిగ్గా లేను అన్న ఫీలింగ్ వస్తుంది. ఇవన్నిటికీ లింక్ చెప్తాను. సింపుల్ ఏంటంటే ఇప్పుడు ఊహించుకోండి, హ్యాపీగా ఉన్నారంటే ఎలా మాట్లాడతారు, సూపర్ ఇట్లా మాట్లాడతారు, డల్గా ఉంటే ఇలా మాట్లాడతారు, ఇలా వంగిపోతారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇలా ఉండిపోవడం వల్ల బ్రెయిన్కి ఏం సిగ్నల్ వెళ్తుంది, ఏదో ఇష్యూ ఉంది, ఏదో ప్రాబ్లం ఉందని చెప్తున్నాము. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ తెలియకుండా వస్తుంది. దాని పేరే ఐ హెంచ్ ఎఫెక్ట్ అంటారు, ఇలా వంగటాన్ని. సో ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి, బాడీకి మైండ్కి ఒక రిలేషన్ చెప్పాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఎక్సర్సైజ్ అలాంటివి చేయటం వల్ల కూడా ఏంటంటే మనకి హెల్తీగా ఉంటుంది. ఒక స్టడీ వచ్చింది, ఆ స్టడీ ప్రకారం ఏం చెప్పారంటే మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఒక యాంటీ డిప్రెసెంట్ వేసుకుంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మన బాడీ మీద, మన మైండ్ మీద, అలాంటి ఎఫెక్ట్ క్రియేట్ అవుతుందని తెలిసింది. ఇప్పుడు ఉంచుకోండి, డిప్రెషన్ అంటే యాంటీ డిప్రెసెంట్స్ వేసుకుంటారు, కొంచెం మూడ్ మంచిగా అవుతుంది కదా. సో అట్లాంటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి ఇండైరెక్ట్గా అలాంటి ట్యాబ్లెట్ వేసుకుంటున్నంత పవర్ఫుల్ అవుతుంది. దానివల్ల మనకి ఏంటంటే ఇంకా హ్యాపీగా ఉంటాం. తర్వాత ఇంకో స్టడీ చెప్తాను. 2023లో రీసెంట్గానే ఒక మెటా అనాలిసిస్ జరిగింది నేచర్ మెంటల్ హెల్త్ అనే ఒక జర్నల్లో. దాని ప్రకారం నేను తెలుసుకున్నాను అంటే లైట్గా కొంచెం యాక్టివిటీ చేసిన, అంటే ఏంటి ఎక్సర్సైజ్ అంటే జిమ్కి అవన్నీ కాదు, జస్ట్ వాకింగ్ చేసిన, కొంచెం వాకింగ్ చేసినా కూడా 26% డిప్రెషన్ సింప్టమ్స్ తగ్గినాయి అంటే తెలుసా. ఇప్పుడు ఊహించుకోండి, ఎక్సర్సైజ్ అంటే ఏదో ఊహించుకుంటారు, అవసరం లేదు, ఫన్గా చేసుకోవడం. కొంతమందికి బ్యాడ్మింటన్ ఇష్టం, అది చేయండి, డాన్స్ ఇష్టం, అది చేయండి. ఇప్పుడు మామూలుగా ఒక బెలూన్, మేమైతే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక బెలూన్ తీసుకునేవాళ్ళమి, ఆ బెలూన్ గాలి కొట్టేవాళ్ళం, కింద పడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. సో అలాంటి చిన్న చిన్న మజా గేమ్స్ కూడా చేయొచ్చు కదా. అట్లా యాక్టివిటీస్ చేయడం వల్ల ఏంటంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే వాకింగ్ అనేది, ఇప్పుడు స్టెప్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ స్టెప్స్ 5649 స్టెప్స్ కన్నా తక్కువ వేస్తే డిప్రెషన్ ఎక్కువ అవుతుందంట తెలుసా. అదే 5649 స్టెప్స్ కన్నా దాటేస్తే మన మెంటల్ హెల్త్ బాగుంటుందంట. సో మీరు గోల్ పెట్టుకోవచ్చు కదా, రోజుకి నేను అట్లీస్ట్ 6000 స్టెప్స్ వేస్తానని చెప్పి. సో ఇలాంటి చాలా పవర్ఫుల్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు వినుండొచ్చు, కానీ ఎంత పవర్ఫుల్ జస్ట్ ఒక స్టడీతో చెప్పేస్తాను. ఏంటంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది ఏమవుతుంది, అసలు వాళ్ళ లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాని మీద ఫోకస్ చేస్తారు. అంటే ఎప్పుడు నెగిటివ్స్ని ఫోకస్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు అంతా నెగిటివ్గా కనబడుతుంది కదా. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే లైఫ్లో పాజిటివ్స్ సడన్గా కనబడతాయి. ఇన్ని పాజిటివ్స్ నా లైఫ్లోనే నేను అసలు గమనించలేదు అని మీరు అనుకుంటా ఉంటారు. దాని పేరే గ్రాటిట్యూడ్. ఇప్పుడు గ్రాటిట్యూడ్ జర్నల్ అంటే ఏంటంటే కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే చాలా మంచి జరుగుండొచ్చు. ఇప్పుడు ఊహించుకోండి, మీకు చేతులు కాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అందరూ బాగానే ఉంటాయి. అది కూడా ఎంత గ్రేట్. కొంతమందికి ఉండవు, వాళ్ళు ఎంత కష్టపడతా ఉంటారు. ఇప్పుడు మీరు ఒక చోట చూస్తున్నారు ఈ వీడియో, మీరు ఎక్కడో చైర్ మీదో లేకపోతే సోఫా మీద ఎక్కడో కూర్చున్నారు కదా,
అది ఎవరు తయారు చేశారు? మీరు తయారు చేస్తారా? కాదు కదా, ఎవరో తయారు చేసింది మీకు వచ్చిందో. మీరు అనొచ్చామా నేను డబ్బులు పే చేశాను అంటే, సరే డబ్బులు పే చేసినా కొన్ని రావు, కానీ ఎవరో కష్టపడి డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ వరకు డెలివరీ చేసి మీరు కంఫర్టబుల్గా కూర్చోడానికి కారణమయ్యారు. సో దానికి కృతజ్ఞత మనం చెప్పుకోవచ్చు. అలా కృతజ్ఞత అంటే పెద్ద అవసరం లేదు. ఇప్పుడు ఊహించుకోండి, ఎండగా ఉంది, ఏసీ ఒకవేళ మీ ఇంట్లో ఉంది, ఫ్యాన్ ఉంది, దాని కూడా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీ లైఫ్లో ఎన్ని మంచి ఉంటాయో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కుదిరితే ఒక్కసారి వీడియోని పాస్ చేసి ఒక 3 పాజిటివ్ థింగ్స్ మీ చుట్టుపక్కల చూసి చెప్పండి, రాయండి కింద కామెంట్స్లో, ప్లీజ్ చేయండి. మీరు చేశారని అనుకుంటున్నాను. సో ఏంటంటే అలాంటి సింపుల్ చేయడం వల్ల కూడా మెంటల్ హెల్త్ ఎంతో ఇంప్రూవ్ అవుతుందని తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జస్ట్ వారానికి ఒక 5 రాసినందుకు గ్రేట్ఫుల్గా ఉన్నాయి. హ్యాపీనెస్ ఎంత పెరిగిందో తెలుసా? 25% పెరిగిందంట. సో ఇంత సింపుల్గా ఉన్నాయి మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. తర్వాత టిప్ వచ్చేయండి, చాలామంది గిల్టీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మనం అందరం చేస్తూ ఉంటాం, ఎందుకంటే మన హ్యూమన్స్ కాబట్టి. కానీ దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది మెంటల్ హెల్త్కి. సో దాని పేరే జడ్జింగ్. అని ఏంటంటే ప్రతి దాన్ని మనము అలవాటు అయిపోయింది. ఏంటంటే ఒక తప్పు పట్టడం, ఒక జడ్జి చేయడం, వాళ్ళని వేరే వాళ్ళని, ప్రతి దాన్ని అదొకటి అలవాటు అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఊహించుకోండి, అలా చేయడంలో తప్పేం లేదు, కానీ మనం ప్రతి దాన్ని ఎక్స్ట్రీమ్ చేసేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా షాపింగ్ మాల్కి వెళ్ళాం, అక్కడ ఒకరు ఒక విధంగా డ్రెస్ వేసుకున్నారు, వీళ్ళ చూసి తిట్టుకోవడం, లేకపోతే ఒకరు ఒక విధంగా బిహేవ్ చేస్తున్నారు, మనం అని చూసి ఎట్లా చేస్తున్నారు, అలా మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం కదా. దానివల్ల ఏమవుతుంది అనుకుంటే షాకింగ్ స్టడీ ఉంది. 2015లో ఒక స్టడీ వచ్చింది, జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ అని ఒక జర్నల్లో ఒక స్టడీ వచ్చింది. ఆ స్టడీలో అసలు ఆశ్చర్యపోతారు. ఏంటంటే ఇప్పుడు మామూలుగా జడ్జింగ్ చేస్తూ ఉంటాం కదా, అసలు ఎందుకు ఇట్లా, ఏంటిది, అనవసరంగా అసలు సంబంధం లేని మనుషులను కూడా జడ్జ్ చేయడం అలవాటు అయిపోయింది అందరికీ. సంబంధం లేకుండా కంటిన్యూగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ని ఓన్లీ నెగిటివ్ చూడడానికి మనం ట్రైన్ చేస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల ఏమవుతుంది, మొత్తం నెగిటివ్గా కనపడతా ఉంటుంది కదా. సో అలా నెగిటివ్ కనపడటం వల్ల ఏంటంటే మనం నెగిటివ్గా తయారవుతాము. సో అట్లా మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పి రీసెర్చ్ చెప్పింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు రియాలిటీ చెప్తాను, ఊహించుకోండి, ప్రతి ఒక్కరూ మీకు అలా కనపడినట్టు రియాలిటీలో కంప్లీట్గా అలా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి వాళ్ళు కూడా ఒక్కొక్క సిచ్యువేషన్లో చెడ్డగా బిహేవ్ చేస్తుండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సడన్గా ఫాస్ట్గా వెళ్ళిపోయారు, మీరు అనుకోవచ్చు అసలు రెక్లెస్, ఎంత వేస్ట్ పర్సన్, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చి వెళ్తున్నాను అని అనుకోవచ్చు కదా. సో ఏంటంటే ఒక్కోసారి మనం టూ మచ్ జడ్జ్ చేసేస్తాము, వంకలు పెట్టడానికి ట్రై చేస్తాము, అది అంత కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకొక స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే మన బ్రెయిన్లో అమిగ్డలా అని ఒక పార్ట్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటంటే టెన్షన్, ఫియర్, స్ట్రెస్ దానికి సంబంధించింది. ఇప్పుడు మనం ఇలా జడ్జ్ చేయడం వల్ల అది యాక్టివేట్ అవుతుందని తెలిసిందంట. సో ఎందుకు ఇప్పుడు ఏంటి జడ్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ చేయండి, ఎందుకంటే దాని నుంచి మనం నేర్చుకోవచ్చు, అలా ఉండకూడదని అర్థమవుతుంది. ప్లస్ ఒక్కోసారి అలా తెలుసుకోవడం కూడా ఎలాంటి మనిషిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ కంటిన్యూగా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ కథ అలవాటు అయిపోతుంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత ఈ టిప్ మాత్రం నేను ఎప్పుడు ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ రిపీట్ చేయాలని అనుకుంటాను, ఎందుకంటే అంత పవర్ఫుల్. ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి నెంబర్ 1 టిప్ కూడా వేయచ్చు దీన్ని, ఏంటంటే స్లీప్. మనం చాలామంది ఏం చేస్తామంటే ఎక్కువ నిద్రపోతే అది ఒక వేస్ట్ థింగ్, లేకపోతే ఏదో అనుకుంటా ఉంటాం. ఎక్కువ నిద్రపోవటం కాదు, ఒక సఫిషియెంట్గా నిద్రపోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా పడుకున్నప్పుడు మన స్పైన్ నుంచి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి ఒక ఫ్లూయిడ్ వస్తుంది. ఆ ఫ్లూయిడ్ వచ్చి ఏంటంటే బ్రెయిన్ లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తుంది. జనరల్గా క్లీన్ చేసి ఏం చేస్తుందంటే బ్రెయిన్ని నీట్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది, బ్రెయిన్లో సెల్స్ కూడా చిన్నగా అయిపోయి స్పేస్ ఇస్తుంది క్లీన్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సరిగ్గా నిద్రపోలేదనుకోండి, ఏమవుతుందంటే అది వెళ్ళకపోతే ఏమవుతుంది, మనం సరిగ్గా క్లీన్ చేసుకోదు. ఇప్పుడు ఒక చెత్త బుట్ట మీ ఇంట్లో ఉంది, ఒక రోజు అయితే భరించవచ్చు, 3 రోజులు భరించవచ్చు, కానీ 5, 10, 20 రోజులు అయితే ఏమవుతుంది, వాసన వచ్చేసి ఒక కుళ్ళిన వాసన టైప్ వస్తుంది కదా. అట్లానే ఏమవుతుందంటే మన బ్రెయిన్ కూడా క్లీన్ అవ్వకపోతే మెంటల్ ఇష్యూస్ రాకుండా ఇంకేమొస్తాయి. సో మీరు స్లీప్ని ప్రయారిటైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టిప్ ఏంటంటే చాలా మందికి అసలు ఐడియా కూడా లేదు, ఇలాంటిది ఉంటుందా అని కూడా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఫుడ్ ఉంటుందా, ఫుడ్లో జంక్ ఫుడ్ అంటే ఏంటి, మంచి ఫుడ్ కానిది అని మీనింగ్ కదా. సరే, ఇంత ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకున్నట్టు ఇన్ఫర్మేషన్లో కూడా జంక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు చెత్త న్యూస్ అలాంటివి చూస్తూ ఉంటే అది జంక్ ఇన్ఫర్మేషన్. అట్లానే లైట్లో కూడా జంక్ లైట్ అని ఉంటుంది. అన్ని లైట్స్ మంచివి కాదు, దాంట్లో ఏంటంటే కొన్ని మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయితే మనకి హెల్త్కి మంచిది కాదు, మెంటల్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక టైం తర్వాత మామూలుగా ఏమయ్యేది, ఒకప్పుడు లక్షల సంవత్సరాల నుంచి, జనరల్గా ఇప్పుడు కూడా అవుతూ ఉంది కానీ చాలామంది దాన్ని మిస్ చేస్తారు. ఏంటంటే ఒక టైం తర్వాత అన్నీ చీకటి అయిపోతుంది, ఓకేనా. చీకటి అయిపోయి ఏముండొచ్చు, లైట్ ఫైర్ ఉండొచ్చు, లేకపోతే మూన్ లైట్ ఉండేది, అంతమించి ఇంకేం ఉండేది కదా. మన బాడీకి అర్థమయ్యేది, ఓకే రాత్రి అయింది అని అర్థమయ్యేది. అలా లక్షల సంవత్సరాల నుంచి మన బాడీ తయారైంది, మైండ్ తయారైంది. ఇప్పుడు ఏమవుతుంది, ఏ టైం అయినా ఫుల్ లైట్లు వేసుకుంటున్నాం, బ్లూ కలర్ లైట్లు అన్నీ వేసుకొని ఏమవుతుందంటే మనకి ఏంటంటే మన బాడీకి ఒక సిగ్నల్ పంపిస్తున్నాం, ఇంకా రాత్రి అవ్వలేదు పొద్దునే అయిందని చెప్పి. అప్పుడు ఏంటంటే బాడీ ఏమవుతుంది, ఇంకా రాత్రి అవ్వలేదని చెప్పి మనకి మెలటోనిన్ అనే ఒకటి రిలీజ్ చేయదు. అది రిలీజ్ చేయకపోతే ఏమవుతుందంటే మన బాడీ స్లీప్కి డీప్గా వెళ్ళలేదు. సో అప్పుడు ఏమవుతుంటే అందరూ కూడా సగం పడుకుంటున్నారు, పడుకున్న డీప్గా
డీప్గా పడుకోలేకపోతున్నారు. సో మీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్పాను, స్లీప్ సరిగ్గా లేకపోతే ఎంత మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి. సో ఇప్పుడు ఆ రాత్రి వేసుకున్న లైట్లని మనము ఒకప్పుడు ఉండేటట్టు చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. మీరు అంటున్నట్టు ఇప్పుడు ఏంటి, నేను ఇప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేసేసుకొని కూర్చోవాలా అంటే దాని గురించి నేను మాట్లాడట్లేదు. సొల్యూషన్స్ ఉన్నాయి, దాని గురించి చెప్తా. కానీ ఒక్కసారి స్టడీస్ చెప్తాను చూడండి, మీరు అంత షాక్ అవుతారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు 2018లో ఒక స్టడీ చేశారు. వాళ్ళ ప్రకారం ఏం తెలిసిందంటే, ఎప్పుడైతే ఈవినింగ్ తర్వాత ఇలా లైట్లు అంటే ఇప్పుడు ఎల్ఈడి లైట్లు, టీవీలు, ఫోన్లు అలాంటి లైట్లకి ఎక్స్పోజర్ అవుతామో వాళ్ళకి మెలటోనిన్ బాగా పడిపోయిందని తెలిసింది. మెలటోనిన్ సరిగ్గా లేకపోతే మనం డీప్గా స్లీప్కి వెళ్ళలేము, నిద్ర కూడా సరిగ్గా పట్టదు, అదొకటి తెలిసింది. తర్వాత సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. ఏంటంటే పొద్దునంటే ఇది, రాత్రి అంటే ఇది అని చెప్పి ఒక లోపల క్లాక్ ఉంటుంది, ఆ క్లాక్ కూడా సరిగ్గా పనిచేయదని తెలిసింది. తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ అలాంటి పెరిగినాయి అని తెలిసింది. తర్వాత మన బ్రెయిన్ లో కొన్ని రీజన్స్ ఉంటాయి, మన మూడ్ ని కొంచెం మంచిగా పెట్టడానికి, గుడ్ హెల్తీ మూడ్ ఉండడానికి హెల్ప్ చేసే రీజన్స్ ఉంటాయి కదా, అవి సరిగ్గా లేకుండా డిస్టర్బ్ చేస్తుందని తెలిసింది. తర్వాత పిఎన్ఏఎస్ జర్నల్ లో కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏంటంటే జస్ట్ 5 రాత్రులు వాళ్ళకి ఏం చేశారంటే బ్లూ లైట్ ని కొంచెం ఎక్స్పోజ్ చేశారు. బ్లూ లైట్ అంటే ఏదో అనుకోవద్దు, ఎల్ఈడి లైట్లు, మన టీవీ, కంప్యూటర్లు అవి అలాంటి దానికి ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళకి ఏం తెలిసింది తెలుసా? వాళ్ళకి మూడ్ షిఫ్ట్స్ అవుతున్నాయి. అంటే సడన్గా చిరక పెట్టడం, ఇరిటబిలిటీ పెరిగిందని తెలిసింది. ఊహించుకుని మనం 5 రోజులకి అలా ఉంటే మనం ఎన్ని రోజులు చేస్తున్నాం. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ 2017లో ఒక స్టడీ చేశారు. దాని ప్రకారం ఏంటంటే, మీకు తెలుసు మన హోమోసేపియన్ గ్లాసెస్, బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఉంటాయి, మీకు పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది. అలాంటి గ్లాసెస్ జస్ట్ 2 వారాలు వాడారు. జస్ట్ పడుకునే ఒక 3 hours ముందు నుంచి పెట్టుకోవడం చేసినందుకు ఎంత ఇంప్రూవ్మెంట్ జరిగింది తెలుసా? 58% మెలటోనిన్ పెరిగిందంట. మెలటోనిన్ కోసం టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, కానీ పెట్టుకోవడం వల్ల 58% పెరిగిందంట మెలటోనిన్, నైట్ టైం మెలటోనిన్. తర్వాత స్లీప్ క్వాలిటీ పెరిగిందని తెలిసింది, తర్వాత మూడ్ పెరిగిందని తెలిసింది, తర్వాత మెంటల్ క్లారిటీ పెరిగిందని తెలిసింది. సో ఇంత పవర్ఫుల్ పెట్టుకొని మనం ఎందుకు చేయట్లేదు? అందుకని ఇండియన్స్కి ఒక పవర్ఫుల్ ఇలాగా దొరకాలని చెప్పి నేను తీసుకొచ్చాను హోమోసేపియన్స్ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్. మీకోసం ఈ వీడియో సందర్భంగా మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను, జస్ట్ 7 daysకే. మీరు ఇంతవరకు చివరి వరకు చూసారంటే మీకు అప్రిషియేట్ చేయాలి కదా. సో ఏంటంటే దాని పేరు ఐ యామ్ లక్కీ. సో అది వాడితే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది, జస్ట్ 7 days మాత్రమే. 80% తీసుకోండి. ఇలాంటి గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ జరుగుతుంది. చాలామందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అది లేకపోయినా కూడా స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. ప్లస్ ఇది ఒక్కటే కాదు, రెడ్ లైట్ థెరపీ కూడా లాంచ్ అయింది అఫీషియల్గా. ఇండియాలో ఇప్పటివరకు లేనంత పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ రెడ్ లైట్ తీసుకొచ్చాము. చాలా కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది, చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది రెడ్ లైట్ మీద. అన్నిటికన్నా బెస్ట్ రీసెర్చ్ చేసి 1 year రీసెర్చ్ చేసి తీసుకొచ్చాము ఫైనల్గా. మీరు రెడ్ 5555 కోడ్ వాడితే 5500+ రూపీస్ మీకు ఆఫ్ అవుతుంది. సో ఆఫర్ ఉన్నప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి. సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి ఫాస్ట్గా. సో మీరు తీసుకుంటాను ఎక్స్పెక్ట్ చేస్తాను. దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, మీకు కాల్స్ వస్తే వీడియో చూడండి. సో ఇది మన మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా సింపుల్ రూల్స్. దీంట్లో ఏమైనా కష్టంగా ఉందా చెప్పండి? మరి మెంటల్ హెల్త్ అంటే ఏదేదో ఎందుకు ఊహించుకుంటారు? మెంటల్ హెల్త్ అంటే మీకు పిచ్చి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి ఈ మధ్యన. సో దాన్ని అర్థం చేసుకొని మనం మంచిగా మన వైపు నుంచి మంచిగా చేసుకుంటే చాలా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా ఇది పంపండి. ఎందుకంటే ఎందుకు అక్కడ వరకు వెయిట్ చేయాలి? మనం ఇలా చేసుకోవడం వల్ల మన అందరికి హెల్త్ బాగుంటుంది, అందరు హ్యాపీగా ఉందాం. మీరు కామెంట్స్లో ఒకటి చేయాలి నా కోసం హెల్ప్. ఏంటంటే కింద రాయండి మీరు ఈ మొత్తం టిప్స్లో ఏ టిప్స్, ఒక 2 టిప్స్ చెప్పండి కంపల్సరీ నెక్స్ట్ 21 daysకి మీరు ఏం ఫాలో అవుతారని చెప్పి రాయండి. రాసి ప్రతిరోజు కింద కామెంట్ పెట్టండి, Day 1 ఇది చేశాను, Day 2 చేశాను అని చెప్పి. నేను అయినా మీతో కాంటాక్ట్ ఉండి మీతో రిప్లై ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది, నమ్మండి. సో ఎప్పటిలాగే మీరందరూ ఆసమ్, అది నాకు.